సరైన సమయంలో సరైన నిర్ణయం. మొట్టమొదటిసారిగా జననేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకోవడం, ఆయనే ముందొచ్చి అనౌన్స్ చేయడం, తర్వాత బీజేపీతో కలవడం. రాజకీయాల్లో ఎప్పటికప్పుడు ఎత్తులుంటాయి, పై ఎత్తులుంటాయి, స్ట్రాటజీస్ ఉంటాయి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఏ ఎన్నికల్లో 94% రాలేదు. మొట్టమొదటిసారిగా రికార్డు బద్దలు కొట్టాం. ఒకే విషయం గుర్తు చేస్తున్నా, తెలుగు జాతి కోసం ఎలాంటి త్యాగాలు చేయడానికైనా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉన్నామని మరొక్కసారి గుర్తు చేస్తున్నాం. కేసులు, దాడులు, వేధింపులు, అరెస్టులు, అణిచివేతలు, హింసా రాజకీయాలు, హత్యలు ఏది మన ప్రస్థానాన్ని ఆపలేదు. ఏ శక్తి మన విజయాన్ని అడ్డుకోలేదు. అది వాస్తవం. పోలవరం గోదావరిలో ముంచేసి మళ్ళీ డయాఫామ్ వాల్ పూర్తి చేసి గోదావరి పుష్కరాల కంటే ముందు జాతికి అంకితం చేసే బాధ్యత తీసుకుంటున్నాం. అమరావతి నిన్నే శాశ్వతత ఇచ్చాం. అమరావతి మొదటి ప్రారంభించిన పనులన్నీ 2028 ఆగస్టుకు పూర్తి చేసి మళ్ళీ ప్రధానమంత్రి గారిని పిలిపించి ప్రారంభం చేస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అమరావతి అంటే నిరంతరం అభివృద్ధి కావాలి. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. అక్కడి నుంచి ఒకే మాట చెప్తున్నా, భారతదేశం మెచ్చే నగరంగా, ప్రపంచం మొత్తం ఆసక్తి కలిగించే విధంగా ఈ అమరావతి నగరం ఉంటుంది. దీంట్లో అనుమానం లేదు. సైబరాబాద్ సిటీ నిర్మాణం చేస్తే నేడు దానికి తగ్గట్టుగా, దానికంటే మించిన నగరం అమరావతిని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. హైదరాబాద్ ప్లస్ అమరావతి, హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ, అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ. ఇంకా మూడు ముక్కలాట లేదు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అదే అమరావతి. 33% చట్టసభల్లో రిజర్వేషన్లు వస్తున్నాయి. మా ఆడబిడ్డలు సిద్ధపడుతున్నారు. ఎప్పుడూ రానంతగా ప్రజెంట్ ఈరోజు చూస్తే ఎక్కువ ఆడబిడ్డలు వచ్చారంటే రాబోయే రోజుల్లో తప్పకుండా 33% రిజర్వేషన్లకు సిద్ధంగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు తెచ్చిన విద్యుత్ సంస్కరణలు తర్వాత అన్ని రాష్ట్రాలకు ఆదర్శమైంది, రోల్ మోడల్ అయింది. ఆ రోజు మనం ప్రారంభించిన పీపీపీ విధానం దేశ మౌలిక రంగాన్ని మార్చింది. నాటి ఐటీ అన్నాం. సైబరాబాద్ నిర్మాణంతో తెలంగాణ తలసరి ఆదాయం 20 సంవత్సరాల్లో దేశంలో నెంబర్ 1 అయింది. ఆ రోజు మనం చేపట్టిన కార్యక్రమాలు ఈ రోజు హైదరాబాద్ నగరం మోస్ట్ లివబుల్ సిటీగా తయారైంది. ఎన్టీ రామారావు గారు రోజు చైతన్య యాత్ర ఒక రికార్డు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారం రావడం ప్రపంచంలోనే ఒక చరిత్ర, ఒక రికార్డు. డబ్బున్న వాళ్ళకు కాదు, చదువుకున్న వాళ్లకు సీట్లు అనేది మరో రికార్డు.